పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ. లేఖన సారాంశము అనే దాని గురించి ఇంతవరకు మీరు అట్లా మాట్లాడొద్దండి, అది కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడించిన మాటనే అని అన్నారు. చాలా సంతోషం అన్న. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. నేను కూడా అదే మాట నమ్ముతాను. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు, ఆకాశము భూమి గతించిపోతుంది గాని ఒక సున్నైనను పొల్లైనను గతించదు అన్నాడు. నేను ఇక్కడ నిలబడి మీ ముందు ధైర్యంగా ఏం చెప్తున్నాను అంటే, ఈ 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట దేవుని దైవావేశము వలన కలిగింది అంటున్నాను. ఓకే, అదే పొజిషన్ మీరు తీసుకుంటే మనం మాట్లాడదాం. కొన్ని మాత్రమే దైవావేశం కలిగినాయి, అది అలా కాదు, ఇది ఇలా కాదు అని చెప్పటానికి ఒక లాంగ్ డిస్కషన్ మనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కూడా దైవావేశం వలన కలిగిన లేఖనాలే ఇవన్నీ కూడా 66 పుస్తకాలు, అందులో ఉన్న ప్రతి మాట అంటే, అందులో నుంచి మనకొచ్చే అపోస్తలుల బోధ ఎట్లొస్తుంది అంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అని ఉంటుంది. ఇచ్చట వచ్చిందాన్ని పట్టుకొని ఊగులాడి ఆన్నే కూర్చుంటే ఉండండి అంటాను నేను. అచ్చట కూడా ఇంకొకటి వచ్చింది చూడండి అని పిలుస్తున్నా. ఓకేనా? ఇచ్చట వచ్చిందాన్ని పట్టుకొని అక్కడే ఉంటాను అంటే మీ ఇష్టం. ఇచ్చట ఇంకొకటి కూడా వచ్చింది నాయన, అది కూడా చూడండి అని పిలుస్తున్నా. ఇచ్చట కొంచెము అచ్చట కొంచెము వచ్చిన మాటను, దేవుని వాక్యాన్ని తీసుకొని ఆనెస్ట్ గా ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు లేఖనంలో ఉన్న సంపూర్ణ సత్యం తెలుస్తుంది అని తెలుసుకుంటే, అలాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా క్రైస్తవ్యంలో ఉన్న త్రిత్వము అనే సిద్ధాంతము ఎందుకు సార్వత్రిక క్రైస్తవ్యం నమ్ముతా ఉంది అన్న విషయం తెలుస్తుంది. క్రీస్తు కీర్తనాకారుని ప్రత్యక్షత చూద్దాం. ఇంతకు ముందు చూశాం 102వ అధ్యాయంలో కీర్తన. అక్కడ ఏముంది అని అంటే, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అంటున్నాడు కీర్తనకారుడు. ఆదియందు భూమికి పునాదులు ఎవరు వేశారు అని నేను ప్రశ్నిస్తే, మరి యెహోవా వేశాడా, యేసు వేశాడా అని అంటే, బహుశా కొంతమంది ఎలా చెప్పొచ్చు అంటే యెహోవా యేసు ద్వారా వేయించాడు అని చెప్పొచ్చు. ముందు యేసును కన్నాడు, ఆ తర్వాత యేసు వీటికి పునాదులు వేయించాడు అని చెప్పొచ్చు. కాకపోతే ఒకసారి అది చదివి చూద్దాం. కీర్తన 102 25 నుంచి 27 వరకు. ఓకే ఓకే చాలన్నా, ఇవన్నీ కూడా యెహోవా సృష్టించిన యేసు చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళు చెప్పొచ్చు. కాకపోతే 102వ కీర్తన ఎలా మొదలైంది అన్న విషయం ఒకసారి చదవండి. 102వ కీర్తన 1వ వచనం, యెహోవా, ఈయన యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడా? యెహోవాకు. ఇప్పుడు ఈ ఆదియందు భూమికి పునాది వేసింది యేసు ప్రభువా యెహోవాయా? ఇద్దరు ఒకటేనా? సరే, మరి అట్లనే చూద్దాం. ఆ యెహోవా, ఏ యెహోవా అయితే పునాదులు వేశాడో ఆ పునాదులు వేసిన యెహోవా గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
10వ వచనం. పూర్వకాలమందు 10వ వచనం చదవాలి. ప్రభువా సేమ్ మాటలు, కొత్తగా ఏం రాయట్లేదు ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్ గా అక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడుతున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యాక్చువల్ గా యెహోవా వేశాడు కదా పునాదులు. మరి చదవండి. ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. ఓకే, అవన్నీ వస్త్రం వలె పాతగిలును. చాలన్నా. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నాడు? 8వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 8వ వచనం చదవండి. తన దూతను వాయువుగాను సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి తన కుమారుని గురించి అయితే ఇదిగో ఇవన్నీ చెప్తున్నాడు. యెహోవా దేవుడు తన కుమారుని గురించి మాట్లాడుతూ ఆయనను దేవా అని పిలుస్తున్నాడు. దేవునికి దేవుడు ఉంటాడు అంటే కలిగినవాడా, ఆది సంభూతుడా, స్వయంభూతుడై ఉండాలా? అది మీకు మీ విఘ్నతకు వదిలేస్తా. నేనేమనుకుంటున్నానో నేను చెప్తా. నేనేమనుకుంటున్నానంటే, ఆకాశమునకు పునాదులు వేసిన ఆ యెహోవాయే, ఆ నామమే యేసుకు కూడా ఇవ్వబడింది అంటున్నా. యెహోవా అనగానే తండ్రి అని అర్థం కాదు. యెహోవా అన్న నామము యెహోవా తండ్రి అయిన దేవునికి ఉంది, కుమారుడైన దేవునికి ఉంది, పరిశుద్ధాత్మునికి కూడా ఉంది. అంతేకాని యెహోవా అంటేనే తండ్రి అక్కడ. కాబట్టి తండ్రి చేసే పనులు చూసావా, ఒకసారి కన్నాడు. ఎప్పుడు కన్నాడు? ఎక్కడ కన్నాడు? ఎవరితో కన్నాడు? ఇదే క్వశ్చన్ వలన ఇస్లాం పుట్టింది. మీకు విషయం తెలుసో తెలీదో? కులు అల్లాహు అహద్ అన్న తర్వాత వాళ్ళు అనేది ఏంటంటే వలం యులద్ వలం యులిద్, అంటే ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు. ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు. ఆ ఉన్నవాడైన యెహోవాయే ఇంకొక యెహోవా ఉన్నవాడైన యెహోవాని ఏమంటున్నాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అంటున్నాడు. నిరంతరము అంటే ఆది ఉండదు, అంతము ఉండదు. ఒకసారి కలిగి దాని ముందంతా ఉంటాడని కాదు. నిరంతరం అంటే ఆది ఉండదు, అంతము ఉండదు. ఆయన గురించి ఏమంటున్నాడంటే, అదే దేవుడు, అదే యెహోవా. ప్రభువా నీవు ఆది యందు పునాదిని వేశావు అంటున్నాడు. మనము పాత నిబంధనలో ఏం చదివామంటే, యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఏమని? నీవు ఆది యందు పునాదులు వేశావు అని. మరి హెబ్రీ రాసిన హెబ్రీ గ్రంథకర్త మాత్రం తీసుకుని వచ్చి అది యేసు ప్రభువుకు చూపిస్తున్నాడు. నేను మీకు లంచ్ బ్రేక్ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను. క్వశ్చన్స్ అయిపోయినాయన్నా, తర్వాత మాట్లాడదాం. అయిపోయిన తర్వాత, అయిపోయిన వెంటనే మాట్లాడదాం. ఓకేనా? అయిపోయిన వెంటనే మాట్లాడదాం. యోహాను 12, సరే తీయండి. ఎవరి గురించి, ఎవరిని యోహాను చూశాడు? యెషయా. యోహాను ఏమంటున్నాడంటే, యెషయా ఆయన మహిమను చూచాడు కనుక ఈ విధంగా ఈ మాటలు చెప్పాను అన్నాడు. యెషయాకు కలిగిన ప్రత్యక్షతను ఒకసారి చూద్దాం. నేను చూచి తిని అంటాడు కదా. యెషయా పుస్తకము 6వ అధ్యాయం, యెషయా 6. యేసుక్రీస్తు గురించి యోహాన్ రాస్తున్నాడు. యెషయా యేసుక్రీస్తు యొక్క మహిమను చూశాడని. ఇప్పుడు యెషయా ఏం చూశాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవాలి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమును అందును ప్రభువు ఆసీనుడయుండగా. ఎవరు అత్యున్నతమైన సింహాసనమున కూర్చోవడానికి అర్హులు? ఏ ప్రభువు? అంతేనా? పక్కానా? ఓకే. నేను చూచి తిని. ఎవరిని చూచాడు? యెహోవా దేవుణ్ణి చూచాడు. అదే మాటను యోహాను వాడుకుంటూ ఏమంటున్నాడంటే,
యెషయా నీ మహిమను చూచాడు అంటున్నాడు. చూచినప్పుడు ఏముంది అంటే వాళ్ళు సెరాఫులు కెరూబులు ఏమని అంటున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు 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 అంటుంటే యోహాను మాత్రం ఏం రాస్తున్నాడంటే యెషయా యేసు ప్రభువుని చూశాడు అని రాస్తున్నాడు. మరి ఒకానొక సమయంలో కలిగిన వాణ్ణి కెరూబులు సెరూపులు ఎందుకు ఆరాధిస్తారు? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు, నాకు ముందు ఒక దేవుడు లేడు, నా తరువాత ఇంకొక దేవుడు రాడు కలుగబోడు అని చెప్పిన దేవుడు అబద్ధికుడా, ఇంకొక దేవుణ్ణి సృష్టించాడా అన్నది ప్రశ్న. ఆది కాండంలో మనం ఇంతకు ముందు చూసుకున్నట్లు ఒకవేళ దేవుడు అబద్ధమాడని వాడు అయితే ఈ యెహోవా ఇంకొక యెహోవాను పంపిస్తున్నట్లుగా ఎందుకు మనకు అక్కడ ప్రత్యక్షత చూపించాలి? ఈజ్ గాడ్ లైయింగ్? నిర్గమాకాండము 3వ అధ్యాయం మనం చూసుకున్నాం ఉదయం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఏం చూసుకున్నామంటే నిరంతరము నా నామము ఇదే అంటున్నాడు. నిరంతరములో ఎప్పుడన్నా యేసు ప్రభు పుట్టక ముందు కూడా నిరంతరం ఉంటుందా? ఉండదా? నేను నేడు నిన్ను కంటిని అన్నప్పుడు ఆ నేడుకు ముందు నిరంతరం ఉందా లేదా? ఆ నిరంతరము కూడా నామం ఏంటి? యెహోవాయే. ఇది తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఆ యెహోవా నామము, ఈ యెహోవాను సెరాపులు కెరూపులు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే అది ఎవరు చూశారు? యెషయా చూశాడు. దాన్ని తీసుకొని వచ్చి ఎవరికి ఆపాదిస్తున్నాడు ఈయన యోహాను? సో ఇప్పుడు మరి దేవుడు అబద్ధికుడా? ఆయనది నిత్యమైన నామం కాదు, మరి పుట్టిన వాళ్ళకు కూడా పెడుతున్నాడు, ఒకానొక సమయంలో కలిగిన వానికి కూడా పెడుతున్నాడు. మరి 66 పుస్తకములలో ఉన్న మాటలు గనక మనం నమ్మితే, ఆయనను అబద్ధికుడు కాదు అని మనం నమ్మితే, యేసు ప్రభువు ఒకానొకప్పుడు కలిగిన వాడు కాదు అని మనకు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. తరువాత ఇదే మాటను ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 45:6-7. ఇంతకు ముందు కూడా మనం చూసాం ఇదే మాటను. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుడు దేవా అని ఒక దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ దేవునితో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే నీ దేవుడు నిన్ను అభిషేకించాడు అంటున్నాడు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నట్టు ఇప్పుడు? అలాంటప్పుడు ఒకవేళ గనక కలిగినటువంటి యేసు క్రీస్తు ఒకానొక సమయంలో కలిగి ఆయన దేవుడైతే, ఆయన కంటే ముందు ఒకడే దేవుడున్నాడు. షమా ఇస్రాయిల్ అనే 6 ద్వితీయోపదేశ కాండము 6:4 ఆయనకు మాత్రమే చెల్లుతుంది, ఈయనకు చెల్లదు. కానీ యేసుక్రీస్తే అంటున్నాడు ఈ అబ్రహాము అంటే నీవు ఏదైతే లేఖనాలు చదువుతున్నావో దానికంటే ముందు నేను ఉన్నవాడను అని అక్కడ చెప్పుకుంటున్నాడు. దట్ ఈస్ ద మీనింగ్. ఇంకొక మాట, నా ప్రభువుతో ఇలాగూ సెలవిచ్చను అన్నప్పుడు కీర్తనాకారుడు ఎవరిని పడితే వాడిని ప్రభువు అని పిలవడు. యెహోవాను మాత్రమే ప్రభువుగా పిలుస్తాడు. యెహోవాయే నా ప్రభువు అంటాడు కీర్తనాకారుడు. ఆయన మందిరమందు వెళ్ళడానికి నేను అమితోత్సాహంతో వేచి చూస్తున్నాను అంటాడు. యెహోవాను మాత్రమే ప్రభువుగా పిలిచేయి సామిస్ట్ కీర్తనాకారుడు తన కుమారుణ్ణి యెహోవాగా ఎందుకు పిలుస్తాడు? ప్రభువుగా ఎందుకు పిలుస్తాడు? కనుక ఒక వచనాన్ని పట్టుకుంటే మరి సంపూర్ణ లేఖనము చెప్పే మాటను విడిచిపెట్టాలా అన్నది నా ప్రశ్న. సో పాత నిబంధన గ్రంథంలో మనం ఏం చూసామంటే యాహ్వేను చూసాం, యెహోవా దూతను చూసాం, యెహోవా ఆత్మను చూసాం. యెహోవా ఆత్మను ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే 2 సమూయేలు 23:23లో చూడొచ్చు.
యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో చూడొచ్చు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనంలో చూడొచ్చు. 16వ వచనంలో మనం చూసినప్పుడు ఏమని చూసామంటే, ఇప్పుడు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుచున్నది అని చూశాం. యెహోవా ఆత్మ, యాహ్వే మరియు యెహోవా దూత, ఈ ముగ్గురు వ్యక్తులకు సరి సమానముగానే అదే భావమును చూపిస్తూ నూతన నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అన్న పదాలు వాడుతున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అన్న పదాలు వాడుతున్నాం. కొద్ది కాలం క్రితము మేము ఒక ఆయనతో మాట్లాడాం. ఆయన కూడా ఇదే మాట అన్నాడు. ఏమన్నాడంటే, క్రైస్తవ్యము ఒక పెద్ద లోపంలో ఉంది. అది ఏంటి అంటే, దేవుని కుమారుణ్ణి కుమారుడైన దేవుడు అని చేసేసింది. వింతగా ఉందా? దేవుడి కుమారుణ్ణి కుమారుడైన దేవునిగా చేసింది కాబట్టే సమస్య అంటున్నాడు. గాడ్స్ సన్ ఈజ్ మేడ్ ఇన్ టు ద సన్ గాడ్, ఆర్ గాడ్ ద సన్. సన్ ఆఫ్ గాడ్ ఈజ్ మేడ్ ఇన్ టు గాడ్ ద సన్. అందుకు సమస్య వస్తుంది అన్నాడు. కాకపోతే ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ నన్ అదర్ దాన్ యాహ్వే అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఈజ్ నన్ అదర్ దాన్ యాహ్వే. కాకపోతే యూనిటేరియన్లు అంటే, ఇక్కడ తండ్రి వేరు కుమారుడు వేరు అని నాకు కనబడటం లేదు అని చెప్పేవాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకు ఫుల్ సంతోషం వచ్చేస్తుంది. అబ్బా యెహోవాయే యేసు, యెహోవాయే యేసు, కాబట్టి యేసునామే. అందుకే 2వ సెషన్లో నేను బలమైన ఫౌండేషన్ వేశాను మీకు. ఏమని? ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఒక యెహోవా క్రింద నుంచి పైనున్న యెహోవాతో అగ్నియు గంధకములను. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఫౌండేషన్ ఏంటంటే, దేవునిలో బహుళత్వము ఉంది. 2వ సత్యం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా అనగానే తండ్రి అయిన దేవుణ్ణి గుర్తుపెట్టుకోవద్దు. యెహోవా అంటే ఉన్నవాడను అనువాడైన దేవుడు. ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మునిగా మనకు తన ఉనికిని చాటుకున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పే విషయంలో తండ్రి దేవుడే గాడ్ నంబర్ 1, కుమారుడు దేవుడే గాడ్ నంబర్ 2, పరిశుద్ధాత్ముడు దేవుడే గాడ్ నంబర్ 3. సో 1+1+3 = ఎంత? 3 దేవుళ్ళా మీకు అని అడిగే ప్రయత్నం పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 1 అంటాను నేను. 1 అవుతుంది. మ్యాథమెటిక్స్ ఉపయోగించే ప్రయత్నం కూడా చేయకండి. నిత్యుడైన దేవుడు, లేకపోతే ఇటర్నిటీ, లేకపోతే ఇన్ఫైనైట్ అన్నాం మనం. అందుకే ఆ మాట కోసమనే నేను ఉదయము అరగంట మీతో మాట్లాడాను. ఇన్ఫైనైట్ అన్న పదము గనక లేకపోతే ఒకరిని దేవుడు అని పిలవటానికి వీల్లేదు. వీలు లేదు. అలాంటిది కుమారుడైన దేవుణ్ణి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 13 మనం చదివాం. స్పష్టంగా దేవుడు అని పిలుస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం తీసి గట్టిగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పక్కన దేవుడై ఉంటే మరి చిన్న దేవుడా? సబార్డినేట్ దేవుడా? కొంచెం పొట్టుంటాడా యెహోవా కంటే? అయితే గడ్డం ఉండదా?
లేఖనము సంపూర్ణంగా ఇచ్చట కొంచెము అచ్చట కొంచెము వచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే బాధ్యత, హోంవర్క్ దేవుడు నీకు నాకు ఇచ్చాడు అంతే. వేరే వాడెవడో చదువుకొని వచ్చి చెప్తే నేను వింటాను అనే దృక్పథం ఉంటే మరి అలాగే ఉంటది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. టైటస్ చాప్టర్ 2 వర్స్ 13. ఇక్కడ నూతన నిబంధన గ్రంథము యేసుక్రీస్తు గురించి ఏమంటా ఉందంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు. ఇక్కడ మహాదేవుడు ఎవరు అంటే ఆల్ మైటీ గాడ్. ఓన్లీ మైటీ గాడ్ కూడా కాదు, యెహోవా సాక్షులు ఈ మాట అంటుంటారు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్, దేవుడే, కానీ మహాదేవుడు కాదు. మహాదేవుడు ఎవరు? యెహోవా. అందుకే ఇట్లాంటివి వస్తాయని బహుశా మన అపోస్తలులకు ముందే తెలిసేమో. మహాదేవుడును రక్షకుడునైనా యేసుక్రీస్తును మనం ఆరాధించాలి అని వాళ్ళు బల్లగుద్ది మరి చెప్తున్నారు. వాళ్ళ ఆరాధన యేసుక్రీస్తుకే. 1 యోహాను 5వ అధ్యాయం 20 నుంచి 21 వరకు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమును అయి ఉన్నాడు. ఎవరు ఆయన? 20 నుంచి చదవన్నా. దేవుని కుమారుడు వచ్చి మనము ఇప్పుడు 2వ సెంటెన్స్ లో ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సబ్జెక్టు. ఆ సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏ యేసుక్రీస్తు గురించి అయితే మాట్లాడుతున్నానో ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవము అయ్యున్నాడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తే. యెషయా చూసింది యేసుక్రీస్తునే. యేసుక్రీస్తే స్వయంగా నేను ఉన్నవాడును అని చెప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తుని గురించి పౌలు ఆయన ఏమంటున్నాడు? ఆదిను అంతము లేదు అంటున్నాడు. ఆయనకి ఆయన శరీరములో దైవత్వము సంపూర్ణంగా నివసించింది అంటున్నాడు. మరి షమా ఇస్రాయిల్, యాహ్వే ఎలోహిను, యాహ్వే ఎహాద్ అన్న పదాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అద్వితీయుడు అన్న దేవుణ్ణి ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? లేఖనం ఏం చెప్తా ఉంది అంటే దేవుడు ఒక్కడే అంటోంది. అదే లేఖనము తండ్రి అయిన దేవుణ్ణి యెహోవాగా పిలుస్తా ఉంది, కుమారుడైన దేవుణ్ణి యెహోవాగా పిలుస్తా ఉంది, పరిశుద్ధాత్ముణ్ణి యెహోవాగా పిలుస్తా ఉంది. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, పోనీ పరిశుద్ధాత్ముడు ఎలా దేవుడు అన్న ఒకవేళ క్వశ్చన్ ఉంటే టైం వేస్ట్ కాకుండా నేను మీకు అలా పెట్టాను. ఇంతకు ముందు చెప్పినవే మీరు అవి నోట్ చేసుకోవచ్చు. సమయం దొరికినప్పుడు దాన్ని చూడండి. మచ్చుకు అపోస్తలుల కార్యం 13:2 చూస్తే అననీయ సఫీరాలు చేసిన అబద్ధము దేవునితో అబద్ధముగా, లేకపోతే దేవుణ్ణి కించపరిచినట్లు, బాధపరిచినట్లుగా అక్కడ చెప్పడం జరిగింది. హెబ్రీలకు రాసిన పత్రిక 3:7-11 చూస్తే స్పష్టంగా ఆయన దేవునితో ఆయనను పోల్చడం జరిగింది. ఇప్పుడు మనము ఈ త్రిత్వాన్ని వివరించే పట్టి చూస్తాం. చూడటానికి ముందు నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనకు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని ఆలోచించి చూద్దాం. ఒకడే దేవుడు అని మనం నమ్మాలి. ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మూడు కూడా దేవుని వాక్యం చెబుతా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనకున్న వేరు ఆప్షన్స్ ఏంటివి అంటే ఇవి. ఒక దేవుడు 3 ప్రత్యక్షతలు. పాత నిబంధన కాలంలో తండ్రిగాను, యెహోవాగాను, కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తుగాను, కృపాకాలంలో అని చెప్పే బోధ ఉంది. అది ఎందుకు తప్పు అని నా భావన అంటే, పాత నిబంధన గ్రంథంలో యెహోవా తన దూతను పంపించినప్పుడు మనం స్పష్టంగా ఇద్దరు వేరు వ్యక్తులను మనం చూశాం ఇప్పటి వరకే. కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ సరిపోదు. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అయ్యా,
ఆయన యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక వ్యక్తే, ఒకే వ్యక్తి. వీళ్ళందరూ సపరేట్ ఏం కాదు. ఆయన ఈయనంతా ఒకటే, అంతా ఒకటే అనే దాంట్లో ఉన్న సమస్య ఏంటంటే, అంతా ఒకటే అయితే ఎవరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అన్న సమస్య వస్తుంది. దేవాన్ని సింహాసనము అని ఏ దేవునితో మాట్లాడుతున్నాడు అన్న సమస్య వస్తుంది. అంతా ఒకటే అయితే నా తండ్రియు నేనును వచ్చి మీతో సహవాసం ఉంటాము అని యేసుక్రీస్తు ఎలా చెప్పగలుగుతాడు అన్న సమస్య వస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ పెద్ద ప్రార్థన చేస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ, ఈ భూమి అయితే ఈ సృష్టింపబడటానికి ముందు నీ వద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమ గురించి నేను అని ఒక ప్రార్థన చేస్తాడు. మనము ఎలాగూ ఏకమై ఉన్నామో అంటూ ప్రార్థన చేస్తాడు. ఆ సృష్టింపబడటానికి ముందున్న మహిమ ఒకవేళ యేసుక్రీస్తుకు ఇస్తే తండ్రి అయిన దేవుడు ఆయన అబద్ధికుడు అవుతాడు. ఆయన ఏమన్నాడు, నా మహిమను నేను, ఆయన అబద్ధికుడు. మనం బేసిక్ గా బైబిల్ వారేయచ్చు, అబద్ధం చెప్పేటోడు. లేకపోతే యేసు ప్రభువుని దేవుడు అనడానికి వీల్లేదు. కానీ బైబిల్ ఏమంటా ఉంది, రోమిలకు రాసిన పత్రికలు చదువుతున్నాం, తీతుకు రాసిన పత్రికలు చదువుతున్నాం, ఆయన దేవుడు అంటున్నాం. కాబట్టి ఒకటే మోనాడ్ అనేది చల్లదు. ఇంకొకటి ఉంది, ఆయన యేసుక్రీస్తు నిజానికి దేవుడే, మనిషి కాదు. అప్పుడప్పుడు మనుషత్వం వస్తూ ఉంటది, పోతా ఉంటది. ఆయనకు కూడా ఆకలైంది, ఆయన అలసిపోయాడు. అప్పుడప్పుడు దైవత్వం ఎగిరిపోగానే మళ్ళీ చచ్చిపోయాడు. అప్పుడు వచ్చే సమస్య ఏంటంటే, సశరీరుడై లేచినప్పుడు మళ్ళా వచ్చింది ఆత్మ. లేఖనమే చెప్పలేదే. ఇప్పుడు వెళ్ళి యాజక ధర్మం చేస్తున్నాడు, మరి ఇప్పుడు ఆత్మ ఉందా ఆయన దగ్గర? క్రీస్తు తత్వం వచ్చింది ఆయన దగ్గరికి? లేఖనం చెప్పలేదే అనే సమస్య వస్తుంది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లోనూ సమస్యే. కనుక దేవుణ్ణి మన పరిమితి గల బుద్ధిలో, మనకున్నటువంటి విజ్ఞతలో మనం ఎలా పెట్టగలము అంటే, ఎలా అర్థం చేసుకోగలము అంటే చాలా సింపుల్. లేఖనం ఎలా చెప్తాందో అలా స్వీకరించటమే. లేఖనం ఎలా చెప్తా ఉందో అలా స్వీకరించటమే. దాన్ని మించిన ఆప్షన్ మనుషులకు లేదు. పరిమితి గల నీ బుద్ధితో అపరిమితుడైన ఆ దేవుణ్ణి నేను విశ్లేషిస్తాను, నేను డిఫైన్ చేస్తాను అంటే బోర్ల పడతాం. బెస్ట్ ఏం చేయొచ్చు అంటే, మనము దేవుడు ఎట్లా చెప్తే అట్లా నోరు మూసుకొని వినడం బెటర్. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను పొద్దున్నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నా, నేను అద్వితీయుడనైన దేవుణ్ణి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా నేను నా ఉనికిని చాటుకున్నాను అన్నాడు. అది విని దానికి త్రిత్వం అని పేరు పెట్టుకున్నాం, అంతే. We believe in one God, not three gods. One God in three persons, not three manifestations, not three personalities, not three timings, not three different gods. One God in three persons. ఇది మన నినాదం, సార్వత్రిక క్రైస్తవ సంఘ నినాదం. ఇది నాకు అర్థం కాలేదు అని అంటే లేఖనం ఇదే చెప్తా ఉంది. మరి దేవుడు అర్థం కావటానికి మనం ఏం చేయగలమంటే, దేవుడు మాట్లాడితే, దేవుడు తను తాను గురించి చెప్పుకుంటే వినగలం. ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నేను ఒకటే దేవుణ్ణి అంటున్నాడు. అయినప్పటికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అన్న ముగ్గురు వ్యక్తులలో నా ఉనికిని నేను చాటుకుంటున్నాను అన్నాడు. కొంతమంది నన్ను అడుగుతారు, ఎగ్జాంపుల్ చెప్పాయా, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు.
చెప్తానన్నాను. ఏం చెప్పు అంటే దేవుడు అన్నాను. అంతకంటే బుద్ధిహీనత ఒకటి ఉండదు. ఎందుకంటే కెన్ యూ డిఫైన్ గాడ్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్? ఆయనను పోలిన ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటే నిర్వచన రీత్యా ఆయన చెప్పుకున్న దాని రీత్యా ఆయన దేవుడు కాదు. ఆయన ఏమన్నాడు? వెలుపులలో ఏ దేవుడు లేడు. ఏ దేవుడునే లేకపోతే ఏ సృష్టి లేదని అర్థం. ఆయనను పోలి ఏ సృష్టి లేదు అని అర్థం. నీకు కనిపించే ఏ వస్తువులోను, ఏ పదార్థంలోను, ఏ కాన్సెప్ట్ లోను ఆయనకు ఉన్న ఎగ్జాంపుల్స్, ఆయన ఎలా ఉన్నాడో ఇలా ఉన్నాడు అని చెప్పే ఎగ్జాంపుల్ లేదు. ఆయన కెన్ హీ క్రియేట్ అనదర్ గాడ్? హీ విల్ నాట్. ఆయనను పోలి ఇంకేదైనా సృష్టిస్తే అది కూడా దేవుడు అవుతుంది. మరి సో దేవునికి ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి? దేవుడే. దట్స్ ది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ వీ కెన్ గివ్. దేవునికి ఎగ్జాంపుల్ దేవుడే. మరి పోనీ క్రీస్తుకి ఎగ్జాంపుల్ ఇవ్వగలమా? థింక్ అబౌట్ ఇట్. కెన్ వి గివ్ మనము యేసుక్రీస్తుకు సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వగలమా? ఇవ్వలేము. హీఈస్ ది ఓన్లీ పర్సన్. సంపూర్ణంగా మనుష్యుడును సంపూర్ణముగా దేవుడునయ్యుండి చనిపోయి 3 దినములు తిరిగి లేచి తిరిగి రానయ్యున్నవాడు ఆయన మాత్రమే. ఆయనకు వేరే ఎగ్జాంపుల్ ఇవ్వలేము. కెన్ యూ డిఫైన్ జీసస్ క్రైస్ట్ అండ్ గివ్ ఎగ్జాంపుల్? నో. ఎగ్జాంపుల్ ఎస్ ఐ కెన్ గివ్. వాట్ ఈస్ దట్? జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తే, వేరే ఎగ్జాంపుల్ లేదు. సో ఏ దేవునికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ అనేది లేదు. మీరు అడిగినా అడగకపోయినా ఇదే ఆన్సర్. కానీ ఏం చెప్పగలము అంటే తండ్రి ఏ కార్యములో అయితే నిమగ్నుడై ఉన్నాడో అదే కార్యములో కుమారుడును పరిశుద్ధాత్ములు మొదటి నుంచి కూడా. మొదలు అంటే దేని మొదలు? యెషయా 48లో మనం చదివాం. ఆది నుండి అని. తర్వాత ఏమంటాడంటే ఆ ఆది అనేది పుట్టక ముందు నుండి అని చెప్తున్నాడు. ఆ ఆది అనేది అంటే ఆది అని దేనైనా చెప్పాలి అంటే టైం అనే ఫ్రేమ్ కావాలి మీకు. సమయము, టైం, స్పేస్ అంటే క్షేత్రము, అండ్ మ్యాటర్ అంటే పదార్థము. ఈ మూడిటికి అతీతుడైన వాడే దేవుడు. సమయము, క్షేత్రము, పదార్థమునకు అతీతుడైన వాడే దేవుడు. పదార్థములో నిర్బంధించగలిగితే వాణ్ణి దేవుడు అనలేము. సమయమునకు లోబడి ఉంటే వాణ్ణి దేవుడు అనలేము. క్షేత్ర పరిధిలో ఉంటే దేవుడు అనలేము. ఏ యెహోవానైతే నేడు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుచున్నది అని అన్నాడో ఆ యెహోవా ఏమంటున్నాడంటే ఆ ఆది అనేది పుట్టక ముందు నుండి నేను మాట్లాడుతున్నాను అంటా ఉన్నాడు. సో సమయానికి ముందు నుండి కూడా, సమయము అనేది కలుగక ముందు నుంచి కూడా ఆయన ఉన్నవాడు అని అర్థం. కనుక నేడు నేను నిన్ను కనియున్నాను అంటే ఆ నేడు అనేది ఏంటి? ఎప్పుడైతే కీర్తనకారుడు చెప్తున్నాడో ఆ రోజా? అంతకు ముందు యేసుప్రభు లేడా? యేసుప్రభు అంతకు ముందు లేకపోతే దావీదు కంటే చిన్నవాడవుతాడు. దావీదు కంటే చిన్నవాడైతే అబ్రహాము కంటే ముందు నేను ఉన్నానని ఎలా చెప్పగలుగుతాడు? చెప్పలేడు. నేడు నేను నిన్ను కనియున్నాను అని తండ్రి చెప్పే సమయంలో ఇంకేదైనా నేడు ఉందా, ఇంకేదైనా సమయం ఉందా అంటే యెషయా 48లో మనం ఏం చూసామంటే సమయము కంటే ముందు నుంచి ఆయన ఉన్నాడు అని చూస్తున్నాం. మరి కాబట్టి అది ఒక మనకు మన లిమిటేషన్స్ లో అర్థమయ్యేందుకు ఆయన వాడిన భాష అని అర్థం చేసుకోవాలి. ఆయనను కనినాడు కాబట్టి ఆయన సబార్డినేట్ గాడ్ కాదు. ఉదాహరణకు చెప్తాను. సుధాకర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి నేను, అంకుల్ దయచేసి నాకు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తారా అని అడిగాను అనుకోండి, నేను తక్కువ మనిషిని, ఆయన ఎక్కువ మనిషి అయిపోతాడా? ఆయన మనిషే, నేను మనిషే కదా. మనుషత్వం చేంజ్ అయిపోతుందా? కొంతమంది ఇలా అంటారు, యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు కదా కాబట్టి ఆయన దేవుడు కాదు. నేను మా నాయన వెళ్ళి 10 రూపాయలు అడిగితే నేను తక్కువ మనిషిని అయిపోతున్నా?
నాకు అర్థం కాలేదు ఇది లాజిక్. అడగటానికి మనుష్యత్వం తగ్గిపోవటానికి రిలేషన్ ఏంటి? యేసుక్రీస్తు తండ్రిని దేవుడు అని పిలిచాడు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. అంటే నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, ఏమయ్యా మనిషి ఇట్రా అని ఎవరన్నా నన్ను పిలిస్తే పిలిచినోడు మనిషి కదా? వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇస్ దిస్? అర్థం కాలేదా మీకు నేను చెప్పింది? నేను వెళ్తున్నాను, ఏమయ్యా మనిషి ఇట్రా అని ఎవరన్నా పిలిచారనుకోండి, పిలిచినోడు మనిషి కాకుండా పోతాడా? అబ్సల్యూట్లీ మనిషే. కాబట్టి కుమారుడు తండ్రిని దేవా అని పిలిచినంత మాత్రాన కుమారుడు దేవుడు కాకుండా పోడు. ఆయన దేవుడే, దేవునిగా పిలువబడ్డాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2లో తండ్రి పిలువబడ్డాడు. యోహాను 1:14 ఇది తప్పకుండా చదవాలి మనం. యోహాను 1:14 ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది నుండి ఉన్న వాక్యము, ఆది నుండి దేవునితో ఉన్న వాక్యము, ఆది నుండి దేవుడై ఉన్న వాక్యము. ఈ ఆది అంటే ఏంటి? నేను నేడు నిన్ను కని ఉన్నాను అనే అదే కాదు. నేడు అన్న కంటే ముందు ఆది. ఆదిలో నేడు వస్తే అది ఆది కాదు. అది ఆది ఎలా అవుతుంది? ఆది అంటే మొత్తము సమయము అనే బంధకముకు బయట, బియాండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైం నేను అవును తండ్రితో ఉన్నాను. మరి వాక్యము దేవుడై ఉన్నది. ఒకవేళ దేవుడు సమయము అనే బంధకంలో ఉంటే దేవుడు ఎలా అవుతాడు? సెషన్ అయిపోయిన తర్వాత నాకు చెప్పన్నా, నేను నవ్వుకుంటా. సమయము అనే బంధకంలో గనక దేవుడు ఉంటే దేవుడు ఎలా అవుతాడు? దేవుడు కాడు. సమయం బయట ఇంకెవరో ఉన్నారో అని అర్థం వస్తుంది. సమయమే దేవునికి దేవుడు అవుతుంది. దేవుని కంటే ముందు నుంచి సమయం ఉంది కాబట్టి. సృష్టికర్తగా యెషయా గ్రంథం 64:8లో తండ్రిని పిలుస్తూ ఉంటే, యోహాను 1:3లో ఆయన మూలముగానే అన్నీ కలిగాయని చెప్తున్నాడు. ఆయన లేకుండా ఇంకేది కలుగలేదు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు లేకుండా ఏది కలుగలేదు అన్నప్పుడు యేసుక్రీస్తు కలిగిన వాడైతే ఆయనే కలిగించుకున్నాడా? ఏమన్నా యేసుక్రీస్తు కలిగిన వాడు అయితే, ఒకానొక రోజు కన్నవాడు అయితే ఆయనే కనుక్కున్నాడా? ఆయనే కలిగించుకున్నాడా? యోబు గ్రంథము 33:4లోను 26:13లోను పరిశుద్ధాత్ముని సృష్టికర్తగా చెప్పబడింది. మృతులను లేపెడివాడుగా, మనలో ఉండేవాడుగా. మనలో ఉండేవాడు అంటే సర్వవ్యాపి, అందరిలోనూ ఒకే సమయంలో ఉండాలి అంటే దేవునికి మాత్రమే సాధ్యం. అది 2వ కొరింథీయులలో తండ్రి గురించి, కొలస్సీయులలో కుమారుని గురించి, యోహాను 14:17లో పరిశుద్ధాత్ముని గురించి ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి మాట, తండ్రికి సంబంధించిన ప్రతి మాట కుమారుడు, అదే మాట పరిశుద్ధాత్మునికి కూడా ఆపాదించబడింది. ఈ పిక్చర్ దేవుణ్ణి రిప్రజెంట్ చేయదు. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, ఇది మన దేవుడు కాదు. ఈ పిక్చర్ దేవుణ్ణి మనం అర్థం చేసుకోవటానికి నేను ఏ విధంగా అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతున్నానో అదే విధంగా ఒక బొమ్మ గీశాను అంతే. ఇది బొమ్మ కాదు, దీనికి టెంకాయలు కొట్టాల్సిన అవసరం లేదు, పూలదండలు వేయాల్సిన అవసరం లేదు. ఇది విగ్రహం అసలే కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒక దేవుడు అన్నది ఇలా చూడొచ్చు మనం. నాకు కనిపిస్తా ఉందా? ద ఫాదర్ ఈజ్ గాడ్, ద సన్ ఈజ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. The Father is not the Son. The Son is not the Holy Spirit. The Holy Spirit is not the Father. ఈ is not వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా గానీ మనం లేఖనాలను సరిగ్గా సమగ్రంగా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది, అర్థం చేసుకోలేం. కనుకనే
మన దేవుడు ఐక్యతలో పనిచేస్తున్నట్లు ఐక్యత గల దేవునిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన త్రిత్వముగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదరణకర్తగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మనలో ఉంటాను అన్నాడు. యేసు చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం చేస్తాను అన్నాడు. తండ్రి దగ్గర నేను చూసి ఈ పనులు చేస్తున్నాను అని యేసు చెప్పాడు. ఏ పని చేసినా ఐక్యత కలిగి చేశారు. ఐక్యత లేకుండా వారు చేయలేదు. వారి చిత్తములోను వారు నిత్యత్వంలోను వారు సమముగా ఉన్నారు. అంటే వాళ్ళు కో ఈక్వల్, కో ఇటర్నల్ అండ్ కో సబ్స్టాన్షియల్. వారి సబ్స్టాన్షియల్ అంటే వారి ఉనికి సమానమైనదే, వారు నిత్యత్వము సమానమైనదే. అదేవిధంగా వారి ఏమన్నారు సో వారు నిత్యత్వం నుండి సమానంగా ఉన్నారు. బేసిక్గా అన్ని విషయాలలోనూ లక్షణాలు, ఉనికి మరియు వాళ్ళ ఇటర్నిటీ, ఈ మూడు కూడా సమానముగా వాళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు అన్నదే త్రిత్వము అన్నదానికి అర్థం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములలో తన ఉనికిని చాటుకున్న ఒక దేవుడు, వన్ గాడ్ ఇన్ 3 persons అనేదే ఈ మనం సెమినార్ చెప్పుకున్నాం కదా, దానికి మనం ఇవ్వబోయే సారాంశం. ఒక్కసారి యోహాను సువార్త 17కు తిప్పితే ఆ మాటలు చదివి నేను ముగిస్తాను. ఆయన ఏ విధంగా అన్ని విధాలుగా ఐక్యత కలిగి ఆయన జీవిస్తున్నాడో, ఆయన ఉనికి ఉందో, ఆయన మనకిచ్చే పిలుపు ఏంటంటే నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మనలో ఐక్యత కలిగి ఉండాలి అని అంటున్నాడు. మనలో ఐక్యత లేకపోతే, సంఘీభావం లేకపోతే, ఆన్సర్లు తెలియనప్పుడు వెకిలి నవ్వులు నవ్వుతాం. సంఘీభావం లేకపోతే ప్రశాంతంగా సాగుతున్న వాతావరణంలో పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు చేస్తాం. ఈ ఐక్యత కలిగి ఉండాలి అని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 17వ అధ్యాయంలో ఆయన ఏమని ప్రార్థిస్తాడంటే, ప్రభువా, నేను వీళ్ళని లోకంలో విడిచిపెట్టిపోతున్నాను. ఆ మహిమను, ఏ మహిమనైతే నువ్వు ఎవరికి ఇవ్వవో, ఏ మహిమైతే నాకు ముందు నుంచి నీ దగ్గర ఉందో, అలాంటి మహిమను వీళ్ళకి ఇచ్చిపోతున్నాను. ఈ సంఘాన్ని చూసినప్పుడు దేవుని ప్రతిబింబం కనిపిస్తుంది, దేవుని శరీరం కనిపిస్తుంది, యేసు ప్రభువు శరీరం కనిపిస్తుంది అని చెప్పి ఆయన వెళ్ళాడు. దీన్నే భిన్నత్వంలో ఏకత్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మన సంఘము ఒకటే అయినప్పటికీ మనమందరము కూడా కలిసి ఉన్నాం. అందులో సంఘములో బహుళత్వం ఉంది, బహు ఆలోచనలున్నాయి. అయినప్పటికీ మనందరము కలిసి యేసుక్రీస్తు శరీరం. అలా ఉన్నప్పుడే ఆయనకు ఆనందం. వెకిలి చేష్టలు చేసుకొని ఒకడి కాళ్ళు పట్టుకొని లాగాలి అనుకుంటే నీకు ఆనందం వస్తుంది, కొద్దిసేపు మోసపోతావు. తలలోంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. లేఖన సారాంశం ఏంటంటే, కొద్దిగా ఇచ్చట కొద్దిగా అచ్చట యెహోవా వాక్యము మనకు ప్రత్యక్షపరచబడినప్పటికీ ఆ వాక్యమంతా కలిసి ఒకే మాటను చెబుతా ఉంది. ఆ వాక్యం మొత్తము ఒకే విషయాన్ని మనకు నేర్పిస్తా ఉంది.
అది ఏమిటి అంటే, అవలీలగా నేర్చుకోవటానికి, అవలీలగా ఎగ్జాంపుల్స్ ఇవ్వటానికి, నీకు అర్థం కాకపోతే తప్పుడుగా ఆయనను రిప్రజెంట్ చేయటానికి దేవుడు అన్న కాన్సెప్ట్, నేను ఉదయం చెప్పినట్లు మార్కెట్లో దొరికే చౌకబారు ప్రోడక్ట్ కాదు. దేవుడు అనే ఈ అంశంలో మనం ఆలోచించి ఆయన లోతులు ఎత్తులు కనుక్కోవాలి అంటే సాధ్యపడదు. ఎందుకంటే ఆయన అనంతుడు. కానీ యేసుక్రీస్తు ఇచ్చే పిలుపును గనక మనము స్వీకరించి, నేను దీన మనస్సు గలవాడిని, నేను నమ్రుడను, నా కాడి సులువైనది, నా దగ్గరికి వచ్చి నేర్చుకో అని ఇచ్చే పిలుపును గనక తీసుకుంటే, ఆయన చెప్పే మాటల్లో చాలా స్పష్టమైన అర్థం ఏమిటంటే, వన్ గాడ్ ఇన్ 3 persons. సార్వత్రిక క్రైస్తవ సంఘము ఆరాధించే దేవుడు ఒక దేవుడు. ఆయన తన ఉనికిని 3 వ్యక్తులలో చాటుకున్నాడు. నువ్వు దేవా అని పిలిచినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు ఆరాధించినప్పుడు ప్రతిసారి కూడా ఈ త్రియేక దేవుణ్ణే ఆరాధిస్తున్నావు అన్న విషయం మర్చిపోకు. అందుకనే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రె పిల్లకును అన్న మాట ఉంటుంది. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. నన్ను తప్ప ఇంకొకరిని ఆరాధించకూడదు అని చెప్పే దేవుడు తన లేఖనంలో వధింపబడిన గొర్రెపిల్లను ఆరాధింపజేస్తున్నాడు అంటే ఆయన అబద్ధికుడైనా అయ్యుండాలి, లేక త్రిత్వమైనా అయ్యుండాలి. దేన్ని ఎన్నుకుంటావో, దేన్ని నమ్ముతావో అన్నది లేఖనముల వెలుగులో నీకే వదిలేస్తున్నా.